డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి సార్? దీన్ని మనం ఎంతమందిలో చూడొచ్చు? డయాబెటిక్ ఫుట్ అనేది ఇప్పుడు చాలా మందిలో కలుగుతున్నటువంటి వికృతి. డయాబెటిక్ ఫుట్ అంటే దాని పేరులోనే ఉంది గదా! కొంతమంది షుగర్ వ్యాధిగ్రస్తుల్లో అంటే చక్కెర ఎవరికైతే చక్కెర వ్యాధి ఉందో హ్మ్. వాళ్ళల్లో పాదంలో వచ్చేటువంటి కొన్ని వికృతమైనటువంటి లక్షణాలు. దాన్ని మనం డయాబెటిక్ ఫుట్‌గా చెప్పుకోవచ్చు. హ్మ్. ఇందులో ఏమవుతుందంటే వికృతి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లక్షణాల కింద కూడా మనం వీటిని చెప్పుకోవచ్చు. వాళ్ళలో కొంతమందికి ఎక్కువ కాలం డయాబెటిస్ ఉండటం వల్ల, షుగర్ హ్మ్. వ్యాధి ఎక్కువ కాలం ఉండటం వల్ల దాని యొక్క దుష్ఫలితం వల్ల ఏమవుతుందంటే ముందు ముఖ్యంగా బ్లడ్ వెజల్స్‌లో కలుగుతదనమాట. హ్మ్. దాని బ్లడ్ వెజల్స్ తర్వాత నరాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఈ రెండిటి వల్ల రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి. వాటన్నిటిని కలిపి డయాబెటిక్ ఫుట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఓకే. మనకి డయాబెటిక్ ఫుట్ స్టార్ట్ అయినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఆ! సార్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎర్లీ సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే, దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఎర్లీగా ఉన్న వాళ్ళలో తిమ్మిర్లు స్టార్ట్ అవుతాయి పాదాల్లో. హ్మ్. అరికాల్లో కానీ, పాదంలో గానీ తిమ్మిర్లు రావచ్చు. లేదా మంటలు. తర్వాత పిక్కింగ్ పెయిన్ అంటారు. నెయిల్స్ అండ్ నీడిల్స్ అంటారు. అంటే హ్మ్. పిన్స్ అండ్ నీడిల్స్ అంటాం. అంటే జస్ట్ ప్రికింగ్ పెయిన్. సూదులు సూదితో గుచ్చినట్టు గుచ్చినట్టు నొప్పి ఉండొచ్చు. అనిపిస్తుందంట. హ్మ్. ఒక్కోసారి ముద్దు బారిపోతది. నమ్‌నెస్ హ్మ్. అంటే కింద నడుస్తున్నా కూడా కాలు కింద ఏదో ఉన్నా కూడా మనకు తెలీదు. స్పర్శ తెలీదు. హ్మ్. హ్మ్. నంబుగా మనం ఎక్కువసేపు కూర్చుంటే కాలు తిమ్మిరి పడతది కదా! తిమ్మిరెక్కుతది. ఆ! అలాగా ఉంటదనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏదైనా మేకు మీద కాలేసారో లేకపోతే రాయి మీద కాలేసినా కూడా వాళ్ళకి తెలీదు. హ్మ్. దానివల్ల డ్యామేజ్ అవ్వడం అవకాశం ఉంటుంది. సో, అవును. ఇవి తిమ్మిర్లు, తర్వాత నమ్‌నెస్, బర్నింగ్ సెన్సేషను, పెయిన్ హ్మ్. వీటిని మనం ఎర్లీ లక్షణాల కింద చెప్పుకోవచ్చు డయాబెటిక్ ఫుట్ పేషెంట్స్‌లో. అలాగే అంటే డయాబెటిస్‌తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి డయాబెటిక్ ఫుట్ రావడానికి ఛాన్స్ ఉందంటారా? లేదంటే లేదు. లేదు. డయాబెటిక్ ఫుట్ ఉన్న అందరిలోనూ రావాలని లేదు. డయాబెటిక్ ఫుట్‌లో ఉన్నోళ్ళు కొంతమందిలో మాత్రమే వస్తది. దీని ఇన్సిడెంట్‌కి మనం ఒక 2-4% ఆఫ్ పేషెంట్స్‌లో మనం దీన్ని చూడటానికి అవకాశం ఉంటది. హ్మ్. అందరిలోనూ డయాబెటిక్ ఫుట్ రాదు. అంటే లేట్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇందాక ఏదైతే అప్పుడప్పుడు తిమ్మిర్లొచ్చి, అప్పుడప్పుడు చురుకులు, పోట్లు, అప్పుడప్పుడు నొప్పి ఉండేది ఇప్పుడు రెగ్యులర్‌గా ఉంటాయి. కంటిన్యూగా ఉంటాయి. ఓకే. కంటిన్యూగా ఉండే అవకాశం ఉంటది. తర్వాత కాళ్ళలో వాపు రావచ్చు. కాళ్ళలో వాపే కాకుండా ఒక్కోసారి ఏమవుతుందంటే డిస్కలరేషన్స్ కూడా రావచ్చు. హ్మ్. కాళ్ళలో రంగు మారొచ్చు. మామూలుగా ఉన్న రంగు మారిపోవడానికి అవకాశం ఉంటది. ఒక్కోసారి చల్లగా అయిపోతాయి. కోల్డ్ అండ్ క్లామీ. హ్మ్. అంటే ఏదైతే రక్త ప్రసరణ తగ్గటం వల్ల చల్లగా ఉంటది. మిగతా శరీరం అంతా వెచ్చగా ఉంటది. ఇక్కడ మాత్రం బాడీ టెంపరేచర్ చూస్తే చాలా చల్లగా హ్మ్. కోల్డ్ అండ్ క్లామీగా ఉండొచ్చు. ఇవే కాకుండా ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి ఇందాక వాపు అని చెప్పుకున్నాం గదా! ఆ వాపు వల్ల ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ ఉండి సెల్యులైటిస్ కూడా రావచ్చు. హ్మ్. అలా కాకుండా అది కూడా నెగ్లెక్ట్ చేసినట్లయితే మనం ఏదైతే డిస్కలరేషన్ అనుకున్నాం గదా! దీనిలో కండిషన్స్ ఉంటాయి. ప్రీ గ్యాంగ్రీనస్ అని. ఆ బ్లడ్ సప్లై ఏదైతే కట్ ఆఫ్ అయిపోయిందో ఎర్లీ స్టేజెస్‌లో కొంత ఇండికేషన్ ఉంటది రివర్సిబుల్ రావటానికి. జస్ట్ ఓన్లీ కొద్దిగా లైట్ బ్లూయిష్ కానీ, బ్లాకిష్ కానీ అట్లా స్టార్ట్ అవుతది. ఆ స్టేజ్‌లో కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే అది కంప్లీట్‌గా ప్రీ గ్యాంగ్రీనస్ నుంచి గ్యాంగ్రీనస్ స్టేజ్‌కెళ్ళి కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయి టిష్యూ డెత్ అయిపోతది. ఇవన్నీ కూడా లేట్ ఫీచర్స్ అంటే కాంప్లికేషన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు వీటిని. చెప్పొచ్చు. ఆ! సో, ఇవన్నీ వచ్చేదాకా ఏ పేషెంట్ కూడా ఉండటం అనేది నాట్ అడ్వైజబుల్.